నమస్కారం అండి. రుచుల పుస్తకం ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు కూడా నేను మీ ముందుకు మరొక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చానండి. దీనికోసం నేను ఈ రోజున మూంగ్ దాల్ చిల్లా అనేది రెసిపీ చేస్తున్నానండి. ఇది పర్ఫెక్ట్ వెయిట్ లాస్ రెసిపీ అండి. దీనికోసం ఏమేం చేసుకోవాలో ఎలా చేసుకోవాలో తెలుపుతాను. 1/3 కప్ పెసరపప్పుని తీసుకోవాలి. తీసుకున్న దాంట్లో కడిగి నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో అర ఇంచు అల్లం, 3 నుంచి 4 పచ్చిమిరకాయలు, అర స్పూన్ జీలకర్ర, అలాగే మనం నానబెట్టుకున్నటువంటి మూంగ్ దాల్ వేసుకోవాలండి. అందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. పేస్ట్ చేసుకున్నప్పుడు మనము పొయ్యి మీద పెనం పెట్టుకుని హాఫ్ స్పూన్ నుంచి స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మంట అనేటప్పటికి లో టు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇప్పుడు మనం ఏదైతే బ్యాటర్ని మిక్స్ పట్టామో దానికి 2 దోశలు అయితే అవుతాయండి. నేను ఒక దోశ వేసాను ముందు. వేసుకుని దీని మీదకి మనం కావాల్సిన వెజ్జెస్ అన్ని ఇందు మీద యాడ్ చేసుకోవచ్చండి. అవునండి, నేను ఇందులోకి వచ్చేటప్పటికి 2 టేబుల్ స్పూన్ల క్యాబేజీ వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేటప్పటికి నేను బీట్రూట్ అనేది వేసుకున్నానంట. మీకు ఏ అయితే వెజ్జెస్ నచ్చుతాయో ఆ వెజ్జెస్ అన్ని యాడ్ చేసుకోవచ్చండి. మీకు రాగా నచ్చకపోతే కొంచెం లైట్గా సాల్ట్ చేసుకుని వేసుకోవచ్చు అన్నమాట. నేను ఇలాగ డైరెక్ట్గా వేసానండి. ఇలా డైరెక్ట్గా వేసినా కూడా మగ్గిపోతాయి. మనకి దోశ గోల్డెన్ బ్రౌన్లోకి మారంగానే మనము ఫోల్డ్ చేసుకుని మనము సర్వింగ్ ప్లేట్లోకి అనేది తీసుకోవచ్చండి. ఇప్పుడు దోశ అనేది అయితే రెడీ అయిపోయిందండి. ఈ దోశని గ్రీన్ చట్నీతో మనము సర్వ్ చేసుకోవచ్చండి. నేను సైడ్కి మరికొన్ని వెజ్జెస్ అనేవి యాడ్ చేసుకున్నాను. ఇలా ఒక దోశ అయితే ఒక పర్సన్కి ఖచ్చితంగా సరిపోతుందండి. డైట్ చేయాలనుకున్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కనుక నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. అలాగే అండి, నా వీడియోను మీరు చూసినందుకండి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.